Hello friends, welcome to our channel DDS Movie Review. పీకే బ్యాండర్స్ ది ఇంపోర్టల్ మ్యాన్ ఇది ఒక మూవీ, హాలీవుడ్ మూవీ. సో ఇదైతే మాత్రం పీకే బ్యాండర్స్ అనేది వరల్డ్ వైడ్గా అయితే మంచి క్రేజ్ ఉన్న వెబ్ సిరీస్. ఈ సిరీస్కి అయితే మాత్రం వరల్డ్ వైడ్గా అయితే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా క్రేజ్ కూడా అయితే చాలా క్రేజ్ అయితే ఉంది. ఇంక ఇప్పుడు ఈ సిరీస్ అయితే మాత్రం లాస్ట్గా అయితే ఒక మూవీగా అయితే తీసుకొని అయితే వచ్చిండ్రు. అండ్ అదైతే మనకి తెలుగు డబ్బింగ్ కూడా అయితే చేసి నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా అయితే బాగానే ఉంది. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటే ఫ్యామిలీతో అయితే చూడకూడదు, ఒంటరిగానే చూడాలి. ఎందుకంటే కొన్ని లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి, కొద్దిగా న్యూడిటీ కూడా లైట్గా ఉంది ఒక సీన్ దగ్గర. అంతకుమించి అయితే ఏమీ లేదు. కాబట్టి కొద్దిగా ఫ్యామిలీతో కాకుండా నార్మల్గా చూడటం బెటర్ అని చెప్పి చెప్తా. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, ప్లికే బెండర్స్కి ఉన్న హైప్కి ఈ మూవీకి ఏమైనా మ్యాచ్ అయిందా, మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకైతే నచ్చింది. అంటే బాగానే ఉంది మూవీ. అంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ అయితే ఏం లేదు, కానీ ఫస్ట్ ఒక 50 మినిట్స్ అయితే మాత్రం కొద్దిగా స్లోగా అయితే వెళ్తుంది. అంటే ఇంకా మూవీ స్టోరీ ఏంటంటే మన హీరోకి అయితే పాస్ట్లో అయితే ఏదో ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. దాని కారణంగా అయితే గొడవలు ఇవన్నీ వదిలేసి అయితే అతను అయితే నార్మల్గా అయితే ఉంటాడు. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా హీరోని మళ్ళీ ఎవడో అయితే గెలుగుతాడు. ఇంకా ఆ తర్వాత అయితే హీరో అయితే మళ్ళీ ఆ ఫీల్డ్లోకి అయితే వచ్చేస్తాడు. ఇది చాలా మూవీస్లో అయితే మనం చూసాం. సేమ్ అదే అయితే ఈ మూవీలో కూడా అయితే జరుగుద్ది. మనం ఈ మూవీని చూడాలంటే ముందున్న 6 సీజన్స్ చూడాలంటే అసలు అవసరమే లేదు. ఎందుకంటే దానికి దీనికి అసలు అంటే సంబంధమే లేకుండా కాదు, కానీ మనం ఇది ఓవర్‌గా సోలో పార్ట్‌గా చూసినా కానీ అయితే ఈజీగా అర్థమైపోయేటట్టు అయితే డైరెక్టర్ అయితే తీసిండు. దాని కారణంగా అయితే మనం సోలోగా ఈ మూవీని అయితే చూడొచ్చు. నేను ముందు ఆ 6 సీజన్స్ అయితే చూడలేదు. డైరెక్ట్ ఈ మూవీని అయితే చూసా. ఈజీగా అయితే అర్థమైపోద్ది మనకైతే. ఎందుకంటే ఆ టెంప్లేట్‌లో అయితే తీసిండ్రు. ఇంక మూవీ కూడా అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. మెయిన్‌గా అయితే సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ ఏదో సూపర్‌గా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అంతా అయితే మాత్రం ఇది ఇంక ఫస్ట్ 15 మినిట్స్ మాత్రం స్లోగా అయితే రన్ అవుతానే ఉంటది. అంటే హీరో స్టార్ట్ అవ్వనాటికి అంటే రికవర్ అవ్వనాటికి ఫస్ట్ 50 మినిట్స్‌ని అయితే వాడేసిండ్రు. దాని కారణంగా అయితే ఫస్ట్ 50 మినిట్స్ అయితే పెద్దగా అయితే అనిపియదు. అక్కడి నుంచి అయితే ఎమోషన్ గాని, తర్వాత యాక్షన్, ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్‌గా అనిపించింది నాకైతే. ఇంక ఈళ్ళ లుక్స్ గాని, పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కటైతే మాత్రం ర్యాంప్ అనేది చెప్పొచ్చు సెకండ్ హాఫ్ నుంచి. నాకైతే మాత్రం సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. అండ్ ఫుల్ ఆఫ్ యాక్షన్ అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా నార్మల్‌గా ఉంటది. సెకండ్ హాఫ్‌లో అది కూడా ఎక్కువగా ఉంటది వయలెన్స్ అయితే. అండ్ యాక్షన్ కూడా బాగుంటది. ఎలివేషన్ సీన్స్ ఇయన్నీ కూడా అయితే సూపర్‌గా అయితే పడ్డాయనేది చెప్పొచ్చు. సో ఓవరాల్‌గా ఈ 'పీకే బ్లైండర్స్' మూవీ ఎలా ఉంది అంటే మాత్రం నాకైతే నచ్చింది. మూవీకి 9 ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఈ మూవీని గాని మీరు గాని ముందే గాని చూసుంటే ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అయితే కిందైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.